sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీ ఫలాలు అర్హులకు అందేలా చూడాలి. అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. ఆరవ రోజుకు చేరిన నేతన్నల రిలే నిరాహార దీక్షలు. కరీంనగర్ టు జగిత్యాల రహదారిపై కార్మికుల ధర్నా. మొబైల్ ఫోన్ రికవరీలో సిరిసిల్ల టాప్. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ఇక వార్తల వివరాలు. రుణమాఫీ ఫలాలు జిల్లాలోని రైతులకు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్నారు. హైదరాబాద్లో రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెద్దపల్లి జిల్లా నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందులో పాల్గొన్నారు. రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కింద 1,50,000 వరకు రుణాలు ఉన్న 6,40,000 మంది రైతులకు సంబంధించి 6,190 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి తన సందేశాన్ని వినిపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 2 విడతల్లో కలిసి జిల్లాలో మొత్తం 42,965 మంది రైతులకు 271 కోట్ల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. మొదటి విడత కింద ₹1,00,000 వరకు రుణమాఫీ జరిగిన 29,725 మంది రైతులలో దాదాపు 85% మేర రుణాలు రెన్యువల్ చేసి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసి రుణమాఫీ ఫలాలు అందజేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, ఎల్డీఎం వెంకటేష్, బ్యాంకర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దీనికి కోఆపరేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎస్పెషల్లీ బ్యాంకర్స్ కానీ ఎక్స్ట్రా లోడ్ ఇచ్చిన కానీ 29,000 మెంబర్స్ లాస్ట్ 1 వీక్ 7 రోజుల్లో చేయడం జరిగింది. సో అప్రిషియేట్ ఎవ్రీబడి, కంగ్రాచులేషన్స్ అండి బ్యాంకర్స్. సో ఈ ఫేజ్లో ఇంకొక 13,000-14,000 మంది ఉన్నారు. హైదరాబాద్ సచివాలయంలో జరిగిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 16,502 మంది రైతులకు రుణమాఫీ జరిగినట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత రుణమాఫీలో 8,754 మంది రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు. రైతులు, బ్యాంకులకు ఎలాంటి బకాయిలు లేనందున అర్హులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. సహకార సంఘాల ద్వారా రుణాలు పొందిన రైతులకు రుణమాఫీ ప్రక్రియ నిధులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సహకార సంఘాల సీఈఓలను ఆదేశించారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. కొంతమంది మీటింగ్ చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబాలలో మాత్రం తప్పకుండా చాలా సంతోషం ఉంది. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి రైతుగా 15,000, 20,000, 30,000, 60,000, 70,000 అంటే నాకు ఉన్నటువంటి దాన్ని బట్టి రుణం తీసుకుంటూ మళ్ళీ చెల్లిస్తూ వచ్చిన. గతంలో కూడా నాకు 70,000 రూపాయలు రుణమాఫీ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శిక్షణ అధికారి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినప్పుడు 20,000 చేశారు. కానీ ఒకే ఏకదాటిగా మన రేవంత్ రెడ్డి సారు మనకు 2,00,000 రూపాయల రుణమాఫీ ఇచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తిలో పవర్లూమ్ కార్మికులు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా కార్మికులు కురిక్యాల గ్రామంలోని కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. తమకు ఎలాంటి ఉచిత పథకాలు అవసరం లేదని, కేవలం చేతి నిండా పని కల్పించాలని కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తిలో పవర్ లూమ్ అనుబంధ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గర్షకుర్తి, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల గ్రామాలకు చెందిన చేనేత కార్మికులు కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారిలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత కార్మికులకు ఉపాధి లేక ఇప్పటి వరకు 19 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలిపారు. ప్రభుత్వం కోరితే ఎలాంటి వస్త్రాలైనా తాము నేసి ఇస్తామన్నారు. అందరిలా తమకు ఉచిత పథకాలు అవసరం లేదని, కేవలం చేతి నిండా పని కల్పించాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులతో పాటు వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో మాకు పెట్టింది ఉపాధి కల్పిస్తామని. ఈ మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు కూడా వచ్చి వాగ్దానం చేయడం జరిగింది. సిరిసిల్ల కంటే మీకు ఎక్కువ ఉత్పత్తి ఆర్డర్ ఇప్పిస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంతవరకు ఎమ్మెల్యే మా గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాకు ఉపాధి కరువైంది. నేతన్నలు కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఇది 6వ రోజు మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు స్పందించలేదు, ఏ అధికారి కూడా రాలేదు, స్పందించలేదు. గత మాదిరిగానే ఈ బతుకమ్మ చీరల రూపంలో మాకు ఉపాధి కల్పించి మా కార్మికులను ఆదుకోవాలి. కనీస సగటు జీతం ఒక మనిషికి 500 జీతము వచ్చేట్టు ఉపాధి కల్పించి నిరంతరం పని కల్పించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాము. 19 ఆత్మహత్యలు జరిగినాయి, చేనేత ఆత్మహత్యలు. ఇంతవరకు పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. మమ్మల్ని పాపం అనేటోళ్ళు కూడా లేకపోయారు. మాకు సరైన నాయకుడు మాతో మాట్లాడలేకుండా ఉన్నది మా పరిస్థితి. విలువ లేకుండా పోయింది. మొన్న మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో పిట్టలు ఎండెత్తుర్రు అని మా చేనేత కార్మికుల్ని మేము నేసిన బట్టను మమ్మల్ని ఎగతాళి చేసి మాట్లాడే విధంగా మాకుంది. మీరు అదే ఎగతాళి చేయకుండా మీరు కూడా ఒక మంచి పట్టు చీరల్లో ఎలాంటి వస్త్రాన్ని ఇచ్చినేసి అప్పుడు మమ్మల్ని అనండి. అప్పుడు ఇన్ని రోజులు 6వ రోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. మా గౌరవ నీళ్ళు ఎమ్మెల్యే గారు కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. సెల్ ఫోన్ రికవరీలో సిరిసిల్ల జిల్లా తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1200 సెల్ ఫోన్లు పోగా సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా 1019 ఫోన్లు గుర్తించి బాధితులకు అందజేశారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 84% ఫోన్లు రికవరీ చేసినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజుల నుండి పడిపోయిన, చోరీకి గురి అయిన 78 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోగానే టెన్షన్ పడవద్దని, వెంటనే సిఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందరలోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టవచ్చని తెలిపారు. జిల్లాలో గత ఏడాది నుంచి ఈ రోజు వరకు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 1200 ఫోన్లు గుర్తించామన్నారు. ₹1 కోటి విలువ చేసే సుమారు 1019 ఫోన్లను బాధితులకు అందించినట్టు తెలిపారు. పోయిన సెల్ ఫోన్లు రికవరీ చేయడంలో తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఎవరికైనా ఫోన్ దొరికినా పోయినా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. మన జిల్లాలో ఇప్పుడు సిఈఐఆర్ యాప్ మనం జిల్లాలో వాడుతున్నాము. ఈ ప్రజలు కూడా డైరెక్ట్లీ కూడా వాళ్ళకు కూడా ఇది మొబైల్ దొంగతనం అయిపోయినప్పుడు లేకపోతే వాళ్ళ లాస్ అయినప్పుడు వాళ్ళ దానిలో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈరోజు వరకు 1200 దాదాపు దానిలో అప్లోడ్ చేయడం జరిగింది. దానిలో 1020 మనం రికవరీ చేసాము. ఆల్మోస్ట్ 84% మొత్తం స్టేట్లో మన జిల్లాలో మనం మ్యాక్సిమం రికవరీ చేయించాము. 1000 కూడా కమిషనరేట్స్ కాకుండా జిల్లాలో రాజన్న సిరిసిల్ల ఫస్ట్. సో అందరితో అదే మనవి. ఇప్పుడు వీళ్ళతో అందరు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళ కౌంటర్ పైన, బైక్ పైన పెట్టినప్పుడు దొంగతనం అయింది, లేకపోతే వాళ్ళ షాప్లో ఉన్నప్పుడు దొంగతనం అయింది. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర, శాల్వాను బహుకరించాడు సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు. ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్ల విజయ్ మాట్లాడుతూ ఏటా శ్రావణ మాసంలో అమ్మవారికి పట్టుచీర, స్వామివారికి శాల్వాను సమర్పిస్తున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇదే తరహాలో చీర, శాల్వాను అందజేస్తున్నట్టు చెప్పారు. అనంతరం విజయ్ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో వినోద్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయి పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదే తరంలో ఆయన వారసత్వాన్ని పురికిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెల చీరనే కాకుండా శాలువాను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శభాస్ అనిపించుకునే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది. అదే తరహాలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అగ్గిపెట్టెల చీరను
తరతరాలుగా మినిమం ఒక 6 నుంచి 2 నెలల ఒక్కొక్కసారి వేములవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవెల్పు కావడం వల్ల 10 సారి ఈ అగ్గిపెట్టెల చీరను శాలువను ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలువను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య సాంప్రదాయ వస్త్రధారణతో మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం గ్రామ నడిబొడ్డున ఉన్న పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు సుఖ సంతోషాలతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్టు వారు తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ శివారులోని ఒక ఇంటిపై డిప్యూటీ తహసీల్దార్, సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర DTCS డి ఉషా, తిమ్మాపూర్ DTCS వేణుగోపాల్ మాట్లాడారు. చొప్పదండి మధురానగర్ శివార్లోని మామిడి తోటలో తాళం వేసి ఉన్న ఒక చిన్న ఇంట్లో 40 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకున్నట్టు తెలిపారు. బియ్యం తనకు చెందినవిగా కడమంచి రమేష్ ఒప్పుకున్నట్టు అధికారులు తెలిపారు. 6A కింద కేసు నమోదు చేసి అదనపు కలెక్టర్కు నివేదిక అందజేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిప్యూటీ తహసీల్దార్, సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ బృందం సభ్యుడు సురేందర్ పాల్గొన్నారు. సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ బృందం DT సివిల్ సప్లై గంగాధర మరియు DT సివిల్ సప్లై కరీంనగర్ గారితో మాకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు గంగాధరలోని పత్తికుంటపల్లిలో ఉన్నటువంటి మామిడి తోటలో ఒక చిన్న ఇంట్లో మాకున్న సమాచారం మేరకు మేము వచ్చి అలా ఇంట్లో తాళం వేసి ఉన్నటువంటి ఇంట్లో అది ఓపెన్ చేసి పలగొట్టి చూస్తే దానిలో సుమారు 40 క్వింటాల PDF బియ్యం నిల్వ చేసి ఉన్నాయి. దాని పక్కనే ఉన్నటువంటి వ్యక్తిని అడిగితే అది నాయా అని చెప్పాడు. ఆయన కడమంచి రమేష్. ఊరూర్ల ద్విచక్ర వాహనాల ద్వారా కొంతమంది బుడగ జంగాల వ్యక్తులను ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 17 రూపాయలకు కొని వీటిని 19 రూపాయలకు జైత్యాల్లోని కోళ్ల ఫారంలకు అమ్ముతున్నా అని చెప్పేసి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని మేము ప్రభుత్వ సాయంలోకి తీసుకుని 6A కేసు విధించి ప్రభుత్వ సాయంలోకి తీసుకోవడం జరిగింది. దీనిలో తదుపరి జాయింట్ కలెక్టర్ గారికి ఈ నివేదికను అందించారు. టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ లక్ష్మణరెడ్డి గారు హైదరాబాద్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే DTCS తిమ్మాపూర్, DTCS కరీంనగర్తో పాటు నేను కూడా వచ్చింది. ఇలా వస్తే డోర్ లాక్ వేసింది, ఓపెన్ చేసింది. సుమారు 40 క్వింటల్స్ రైస్ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ చౌక్ నుంచి MEO కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి MEOకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 10,000 రూపాయల వేతనం చెల్లించేలా జీవోను అమలు చేయాలన్నారు. కోడిగుడ్డు ప్రభుత్వమే సరఫరా చేయాలని, ప్రస్తుతం ఇస్తున్న మెనూ ఛార్జీలను 20 రూపాయలకు పెంచాలని కోరారు. గ్యాస్, వంట సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలని, రాగి జావా, అల్పాహారం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. రేపు జరిగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, కార్మికులు లావణ్య, మానస, లక్ష్మి, వెంకటమ్మ పాల్గొన్నారు. 10,000 రూపాయల వేతనం. అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, 10,000 వేతనం కాదు 26,000 వేతనం ఇవ్వాలనేది కూడా చెప్పడం జరిగింది. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వీళ్లకు పని భారం పెంచుతూ పిల్లలకు ఉన్నత స్థాయిలో నాణ్యతమైన ఫుడ్ పెట్టుట్లో అన్ని పెట్టమని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళకు జీతం ఇచ్చుట్లో లోపం ఎందుకు జరుగుతూ ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా వాళ్ళు విధులలో ఇలా కట్టెలపై ఊది 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 కళ్ళు ఖరాబైన వాళ్ళు ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్లు కూడా వాళ్ళు స్వయంగా పెట్టి తేవడం జరుగుతూ ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ, లౌజియానా టెక్ మరియు T-Hub గ్లోబల్ AI తో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. UGC అటానమస్, NAC A గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్.
College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో మహిళలు రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. వానలకు రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో బీఆర్ఎస్ నాయకులు తిప్పారపు కమల దయాకర్ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ నాట్లు వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు వాపోయారు. ఈ మార్గం గుండా ప్రయాణించాలంటేనే జనం జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వార్డు ప్రజలు కోరారు. అందరు వాడలకు రోడ్లు అయినాయి, మధ్యకు రోడ్లు లేవు, కనీసం మోరీలు లేవు, ఏమి లేవు. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న పోయి జ్వరాలు హాస్పిటల్ అవుతున్నాయి. మరి మా పసిది రోజు జ్వరాలు, చిన్న పిల్లలకు దోమలు కాస్తే రోజు హాస్పిటల్కే పోతున్నాము. అందరూ తినడానికి ఏం లేకుండా చూడు సార్, రోడ్డు కూడా మంచిగా లేదు, రోడ్డు మంచిగా లేదు, ఏం లేదు సార్. మీరు ఎట్లయినా రోడ్డు ఇప్పుడు వేయకున్నా కానీ మాకు రోడ్డు మీద మొరమని చెప్పియండి. వానకాలం పోయేరాక ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలకి ఇంటికొకరికి జ్వరాలు వచ్చినాయి. లేవు చక్కగా, మోరీలు లేవు చక్కగా, మాకు తాగడానికి నీళ్లు చక్కగా ఉండయి. నీళ్ళు వచ్చి మంచిగా వచ్చినాడేమో రోడ్లు చక్కగా ఉండే, రోడ్లు చక్కగా అవి బొరం చేస్తారు. బుర్ర ట్రాక్టర్ తోటి ఆడికిడికి లెవెల్ కొడతారు, లెవెల్ కొట్టి మట్టికి ఇట్లా లెవెల్ చేసిపోతారు. ఆ మట్టి లెవెల్ చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? అది తిప్పి కొడితే 4 రోజులు 5 రోజులు గట్టిగా ఉంటుంది. తర్వాత మన ట్రాక్టర్ బిక్టర్ వస్తే మళ్ళీ ఈ మొరం కాదు, మాకు కావాల్సిన సీసీ రోడ్డు, మంచి మోరీలు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రుద్రంగి సిఐ వెంకటేశ్వర్లు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ హాజరై యువతకు పలు సూచనలు చేశారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని, బాగా చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్ హాజరై మాట్లాడారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువు, క్రీడలపైన దృష్టిని సారించాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇటీవల ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, మొబైల్కి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని చెప్పారు. బ్యాంకుల పేరు చెప్పి ఓటీపీలు అడిగితే చెప్పవద్దని సూచించారు. ఏది మామూలుగా ఇప్పుడు ఆ మధ్యలో మన పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తాము, సినీ స్టార్స్ హెరాయిన్, కొకైన్ వాడుతారట. దట్ ఈజ్ అదొక రకమైన డ్రగ్. అదేవిధంగా మన పల్లెటూళ్ళలో ఎక్కువ ఇప్పుడు గంజాయి పిల్లలు యూత్ అడిక్ట్ అయ్యారు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి డ్రగ్ను మనం సేవిస్తున్నారు, ఆరోగ్యాలను నాశనం చేసుకుంటారు. ప్లీజ్ డోంట్ అడిక్ట్ టు. పెద్దపల్లి జిల్లా మంతినిలోని ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో స్థానిక సిఐ రాజు గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పై వారికి పలు సూచనలు చేశారు. ఆటో డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపకూడదని సూచించారు. మంతిని మున్సిపల్ను ప్రమాదరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలు, మిస్సింగ్ కేసులు వంటి ఏదో ఒక వార్త నిత్యం వినాల్సి వస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆటో డ్రైవర్లు సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి, సిఐతో పాటు పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మనకు చిన్న టౌన్ అయిపోయింది మంత్రి అంతా కూడా, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎందుకంటే మనం సమాజంలో జరుగుతున్న మార్పులు మీ అందరూ తెలుసు. మైనర్ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తిరగడం, ఆటోలలో ఎక్కడ పడితే ప్రయాణించడం, తర్వాత మళ్ళీ ఏదైనా మా కాంప్లైంట్స్ వచ్చినప్పుడు పలానా ఆటో డ్రైవరు పలానా తీసుకపోయింది సార్ అన్నప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టడం కాకుండా మేము ఏం చెప్తున్నామంటే, ఏదైనా విషయం ఉంటే కంపల్సరీ పోలీస్ దృష్టికి తీసుకురండి. మన దగ్గర ఉన్న మంత్రిలో ఉన్న అన్ని ఆటో అడ్డా యూనియన్స్ కానీ వాళ్ళకి కానీ నేను డైరెక్ట్గా మంత్రి సీఏ గారు తెలియపరిచేదంటే, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన చెలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలిన కార్మికులు, నాయకులను కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. జీపీ కార్మికులకు 26,000 కనీస వేతనం చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జీపీ యూనియన్ మండల ఉపాధ్యక్షులు రాము, కారోబార్ మండల అధ్యక్షులు స్వామి, నాయకులు సదానందం, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
అదేవిధంగా కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కార్మికులందరినీ కూడా గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పీఆర్సీ పరిధిలోకి తీసుకొచ్చి కనీస వేతనం అమలు చేసి అదేవిధంగా పీఎఫ్ ఈఎస్ఐ సదుపాయాలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని న్యాయమైన డిమాండ్లు మాత్రమే కోరడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి నిర్బంధాలకు పోకుండా మరి మా సమస్యలు పరిష్కారం చేయాలి. లేనట్లయితే ఖచ్చితంగా మరో సమ్మె పోరాటానికి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు వెనుకాడరని చెప్పేసి పంచాయతీలలో గత 6 నెలల నుండి సిబ్బంది వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. అవి విడుదల చేయాలని, అలాగే 51 జీవో రద్దు చేయాలని, ఎంపీడబ్ల్యూఎస్ రద్దు చేయాలని, ఎవరి ఉద్యోగ భద్రత వారికి కల్పించాలని, అలాగే కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పట్టణంలో జర్నలిస్టులకు ఇచ్చిన నివేశన స్థలాలపై చర్చించారు. జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని యూనియన్ నాయకులు తెలిపారు. అనంతరం సభ్యత్వాలు రెన్యువల్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు గాన్ల శ్రీనివాస్, నాయకులు రవి, ధర్మారెడ్డి, రాములు, సుధాకర్ రెడ్డి, ఆంజనేయ స్వామి, రవీందర్ పాల్గొన్నారు. ఏంటిదంటే మన యూనియన్కి సంబంధించిన జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా నివేశన స్థలాలకు సంబంధించి ఇక్కడ లోకల్ వాళ్ళే కాకుండా మీకు ఇంకా రాష్ట్ర స్థాయిలో పెద్ద నాయకులతో పరిచయాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమస్య మీ దృష్టికి వచ్చింది. ఆ సమస్యను మీరు పరిష్కరించే విధంగా జిల్లా మంత్రి, వేరే మంత్రులు, ఇంకా దానికి సంబంధించిన మంత్రులు, అవసరమైతే ముఖ్యమంత్రి వరకు కూడా తీసుకెళ్లి మా ప్రధానమైన సమస్య నివేశన స్థలాలు ఒక్కటి సాధిస్తే. ఇటీవల కురిసిన వర్షాలకు కరీంనగర్ జిల్లా వీనవంక మండలం లస్మక్కపల్లి గ్రామంలోని ప్రధాన రోడ్లు బురదమయంగా మారాయి. అదే గ్రామానికి చెందిన యువకుడు మద్దుల ప్రశాంత్ తన సొంత ఖర్చులతో 4 ట్రాక్టర్లు, 2 టిప్పర్ల మొరం తెప్పించి మరమ్మతులు చేయించాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు సదరు యువకుడిని అభినందించారు. 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మా గ్రామంలో ఒక 30 మీటర్ల నుంచి 40 మీటర్ల వరకు రోడ్డు ఖరాబ్ అయింది. దానికి ఎవరు పట్టించుకోకపోవడంతో యువ నాయకులు కానీ ముందుకు వచ్చి ఆ గ్రామ సమస్య నా సమస్యగా, నా గ్రామంలో ఏ సమస్య అయినా నా సమస్యగా నేను చూసుకుంటూ ఒక 4 ట్రాక్టర్ల మట్టి మరియు ఒక 2 టిప్పర్ల మొరం సింగపూర్ నుంచి మొరం తెప్పించి నా సొంత ఖర్చులతో ఈరోజు రోడ్డును యథావిధిగా చేసి గ్రామంలో ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆశీస్సులు నాపై ఉండాలని కోరుకుంటున్నాను. నిరుపేదల నివేశన స్థలంలో డంపింగ్ యార్డు తొలగించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్కు బాధితులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో గల సర్వే నెంబర్ 275, 76, 77, 78లో గల భూములను 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిందన్నారు. ఈ స్థలంలో ఆర్థిక స్తోమత కలిగిన కొందరు ఇళ్లు నిర్మించుకోగా మరికొందరు అలాగే వదిలేశారని చెప్పారు. ఖాళీగా ఉన్న స్థలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆక్రమించి అందులో డంపింగ్ యార్డు నిర్మించిందని ఆరోపించారు. తక్షణమే డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలించాలని, తమ స్థలాలను తమకు అప్పగించాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. కాబట్టి మేము అప్పో చేసి ఆడ ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మాకు ఇక్కడ సౌలతి లేకనే బయటకు వచ్చినాం. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ మాకు మరి వేరే కాడ ఇస్తుందా, లేకుంటే మరి అక్కడే మాకు పర్యాయంగా వేరే కాడ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇవ్వకపోతే మాత్రం దీన్ని తీవ్రంగా మరి మేము ధర్నా చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా మా ప్లాట్లు మాకన్నా ఇవ్వండి, లేకుంటే వేరే కన్నా ఇవ్వాలని చెప్పి మేము ఈ గవర్నమెంట్ వేడుకుంటున్నాం. అప్లికేషన్ పెట్టినాం కదా, దయచేసి మాకు ప్లాట్లు పోయినందుకు మా చెత్త అందులో పోసినందుకు చెత్త తీసి మా ప్లాట్లు మాకు ఇవ్వాలి సార్. వేరే లేదా మాకు అక్కడ మొత్తం దాని కింద పోయింది కదా, మేము ఇప్పుడు ఇవ్వలేము అమ్మ అంటే వేరే కాడ చూపించాలి సార్. అభం శుభం తెలియని ఆ చిన్నారులు 6 నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. నాన్న వారెవరూ లేరు. ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేక పూరి గుడిసెలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. తమ పరిస్థితి చూసి ఎవరైనా సాయం చేయకపోతారా అన్న ఆశతో జీవిస్తున్నారు ఆ చిన్నారులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆశన్నపల్లి గ్రామానికి చెందిన మంద ఐలయ్య భాగ్యమ్మ దంపతులకు
కుమారుడు అభిలాష్, కూతురు మనీషా ఉన్నారు. ఆ దంపతులు కూలీనాలి చేసుకుంటూ పిల్లలను చదివించుకునేవారు. ఈ క్రమంలోని తండ్రి ఐలయ్య క్యాన్సర్ బారిన పడ్డారు. వైద్యం కోసం ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించి 6 నెలల క్రితం మృతి చెందాడు. అప్పటి నుండి భాగ్యమ్మ కూలీనాలి చేసి ఆ పిల్లలను పోషించింది. భర్త చనిపోయిన నాటి నుంచే భాగ్యమ్మ మనోవేదన చెందుతూ ఉండేది. దీనికి తోడు ఇటీవల ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడింది. ఆరోగ్యం క్షీణించి మంచం పట్టింది. వారం క్రితం పరిస్థితి విషమించి మృతి చెందడంతో వారి 2 పిల్లలు అనాథలయ్యారు. ఇల్లడుగు స్థలం తప్ప గుంట భూమి కూడా లేదు వారికి. అభిలాష్ పెగడపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ఉండగా మనీషా 7వ తరగతి చదువుతుంది. నా అనేవారు లేక కనీసం ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆ పిల్లలు ఉండేందుకు ఇల్లు మంజూరు చేయాలని, వారి జీవితాలకు భరోసా ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు అభిలాష్. మా డాడీ 6 నెలల క్రితం చనిపోయిండు. మా డాడీకి ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి చనిపోయాడు. ఇప్పుడు మా అమ్మ వారం క్రితం చనిపోయింది. మా అమ్మకు కూడా ఊపిరితిత్తులలో నీరు వచ్చి చనిపోయింది. ఇప్పుడు మాతో ఉండడానికి ఎవరు లేరు, మా అనుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము ఇద్దరం అనాథలం. మాకు ఇల్లు కూడా సరిగా లేదు. వర్షం పడితే ఇల్లు అంతా ఉరుస్తుంది. ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు చూసి మాకు ఒక ఇల్లును, మా చెల్లెకును నాకు పై చదువులకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది. మాకు కనీసం గుంట భూమి కూడా లేదు. మాకు ఒక ఇల్లు ఉంది కానీ ఇల్లు వర్షం పడితే మొత్తం ఉరుస్తుంది. మాకు మా అనుకునే వాళ్ళు ఎవరు లేరు. మా చెల్లెను మేమే ఇద్దరం ఈ ఇంట్లో ఉంటాం. మాకు ఎవరు లేరు. ప్రభుత్వం కానీ ఇంకెవరైనా కానీ మాకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాం. అనాథలుగా ఉన్నారు. గుంట భూమి కూడా లేదు, వారికి ఇల్లు కూడా లేదు. ఆ ఇల్లు అనేది గుడిసె ఉన్నది. ఆ గుడిసెకు కూడా మేము అప్పుడు ఏదో సాయం చేసి అది చేస్తే ఆ గుడిసె నిలబడ్డది. ఎమ్మెల్యే గారు అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీరికి చదువులకు కానీ వారికి ఏది అండదండాలు లేవు కాబట్టి ఇప్పటి వరకైతే మా గ్రామ పెద్దలు మేమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని మేము ఇప్పటి వరకు కొనసాగించినాము. ఎందుకంటే వీరికి అనాథలుగా ఉన్నారు. వాళ్ళకి ఎవరి దిక్కు లేదు, దీము లేదు. గ్రామంలో అందరం కట్టి వీరికి ఈ కార్యక్రమాలన్నీ ఇప్పటి వరకు వాళ్ళు కొనసాగించినాం కాబట్టి వీరికి పై చదువుల కోసం వారికి కృషి చేసి వారికి ఇల్లు మంజూరు చేయగలరని నేను కోరుచున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో చోరీ జరిగింది. మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులోని ఓ ఇంటి ఎదుట పార్కు చేసి ఉన్న వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దుండగులు బైక్ను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. యజమాని ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలోని ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ జాహేద్ పాషా, ఎంపీడీఓ రామ్మోహన్ చారి హాజరై స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో కులమతాల తారతమ్యం చూపకూడదని, అందరూ కలిసికట్టుగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఆర్ఐలు రాజేందర్, ఉదయశ్రీతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జంగం అంజయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1న సిరిసిల్లలో గద్దర్ ప్రథమ వర్ధంతి సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభకు మండలం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారాయణ, సత్తయ్య, ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఆయన వర్ధంతి యాసవి కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో అనేకమైన పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. ప్రజలు, సానుభూతి పరులు, మరి మాజీ మిలిటెంట్లు, మాజీ దళనాయకులు ప్రజలంతా కలిసి ఆ సభకచ్చి విజయవంతం చేయగలరని
మేము సిపిఐ తరఫున కోరుతున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు ఈర్నపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి జిల్లా కాలో శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే విజయరమణారావు 15 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కస్తూర్బా కానీ మోడల్ స్కూళ్లకు ప్రభుత్వం ఎలాంటి నిధులియక తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ కొరకు ఇవ్వనటువంటి సందర్భాలలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయరమణారావు గారు ఉన్నారు కాబట్టి పెద్ద మొత్తంలో మోడల్ స్కూళ్ళకు కానీ తర్వాత కస్తూర్బా గాంధీ స్కూళ్ళకు కూడా అత్యధికమైనటువంటి ఎక్కడెక్కడనో సుదూర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు వచ్చి ఇందులో చేరడం జరుగుతూ ఉంది. ఈ కస్తూర్బా గాంధీ హాస్టల్లో 359 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఈ స్ట్రెంతుల క్లాసులు సరిపోక తర్వాత డైనింగ్ హాల్ లేక తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి జరగలే. గతంలో నేను ఏదైతే 2014 నుంచి 19 వరకు ఎంపీపీ ఉన్న కాలంలో దీనికి ఏదైతే గౌరవ అప్పుడు అలుగువర్షిని కలెక్టర్ మేడం గారు ఉండే దీనికి పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ కల్వర్ట్ కట్టి పైప్ లైన్ వేయడం జరిగింది. రాష్ట్ర టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ పిలుపు మేరకు ఆగస్టు 6, 7వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి మాదిగలు అధిక సంఖ్యలో తరలి రావాలని టీఎంఆర్పీఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొడ్డు లచ్చయ్య కోరారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులతో వేములవాడ పట్టణం తిప్పాపూర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్లుగా పోరాడుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జోగిరి శంకర్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ పిలుపు మేరకు మన రాష్ట్ర టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ గారి సూచనల మేరకు అలాగే తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ సిఎంఆర్పీఎస్ సిరసనల్ల బాలరాజన్న పిలుపు మేరకు ఎలాగైతే మనకు మాదిగలకు అన్యాయం జరుగుతుందో దానిపై ఏబిసిడి వర్గీకరణ కానీ మరియు దళితులకు 12% రిజర్వేషన్ కొరకు కానీ చలో ఢిల్లీ ప్రోగ్రాం మొదలుపెట్టుకున్నాం. చలో ఢిల్లీ ప్రోగ్రాం కొరకు ఢిల్లీ బయలుదేరి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.